అటు కాకినాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మారేడుమిల్లి ఎన్కౌంటర్తో కాకినాడలో ఆనవాళ్లున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ వెల్లడించనున్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆనవాళ్లు కనిపించేపటికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి వివరాలని చెప్తున్నారు. ఏంటి కామేశ్వర్, ఆల్రెడీ కామేశ్వర్ జాయిన్ అయ్యారు. కామేశ్వర్, ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి అక్కడ ఆనవాళ్లు కనిపించాయంటున్నారు. ఎంతసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది అధికారికంగా? అయితే సతీష్ చూసుకుంటే కనుక అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళలో కాకినాడలో కూడా కొంత కలకలం రేపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఐఎల్ఆర్స్ అయితే జిల్లా ఎస్పీ ప్రకటించారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో మారేడుమిల్లికి సంబంధించిన అక్కడ పోలీస్ అధికారులు అయితే మాత్రం వెల్లడించారు. ఇలాగ కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లా సంబంధించి దీని ఆనవాళ్ళు కూడా ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి కూడా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే మాత్రం కాకినాడ మొత్తం కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఈ మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అయితే మాత్రం కాకినాడలో అయితే మోహరించి మొత్తం కూడా పిన్ టు పిన్ అయితే జిల్లా ఎస్పీ అయితే చెక్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇప్పటికే ఇద్దరిని అదుపులో తీసుకున్నాం జిల్లా ఎస్పీ మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం వెల్లడించారు. దానికి సంబంధించి ఆ ఇద్దరిని కూడా మొత్తం కూడా విచారణ జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో విచారణ అనంతరం కూడా మీడియా ముఖంగా కూడా వివరాలు వెల్లడిస్తాం అని చెప్పేసి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే తెలిపారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా జరిగిన మావోయిస్టులు సంబంధించిన ఎన్కౌంటర్ కాకినాడలో ఆనవాళ్ళు ఉండడంతో మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఒక హై అలర్ట్ అయితే మాత్రం వచ్చిందని చెప్పొచ్చు. అసలు జరుగుతున్న ఎన్కౌంటర్ సంబంధించిన కాకినాడలో కూడా నక్సల్స్ ఉన్నారని చెప్పేసి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా పలు అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇంకా వీరితో పాటు ఇంకా ఎవరైనా కాకినాడలో అంటే ప్రస్తుతానికైతే మాత్రం జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి అయితే మాత్రం కొందరు అయితే మాత్రం కాకినాడలో ఉన్నారు అని చెప్పి అక్కడ అడిషనల్ డీజీ అయితే మాత్రం లడహా చెప్పారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇద్దరు అయితే ట్రేసింగ్ చేశారు. ఇద్దరితో విచారణ చేపట్టి ఇంకా మరి ఎవరైనా ఉన్నారా, ఇంకా వీరైనా అని చెప్పేసి జిల్లా ఎస్పీ పలు కోణాలు అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అదుపులో తీసుకున్న వారిని మొత్తం ఇప్పటికే కాకినాడ మొత్తం పోలీసు రిమాండ్ లో విచారణ జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపులో వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు అయితే మాత్రం జిల్లా ఎస్పీ మీడియాకి వెల్లడిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఏఓబి బోర్డర్, ఒరిస్సా బోర్డర్ సంబంధించిన కాకినాడ కూడా ఈ మూలాలు ఉండడం ఏంటని చెప్పేసి మొత్తం మరో పక్క చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి ప్రస్తుతానికి అయితే మాత్రం మరొక 30 నిమిషాల్లో మొత్తం వీరిని అయితే మాత్రం పోలీసులు అయితే మీడియా ముఖంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నట్టయితే సమాచారం అందుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా జిల్లా ఎస్పీ ఇప్పుడు మరి కొద్దిసేపటి కింద అయితే మీడియాకి చిన్న బ్రీఫింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరిని మరి కొద్దిసేపులో విచారణ పూర్తి కానుంది. దానికి సంబంధించి మరొక 30 నిమిషాల్లో మొత్తం మీడియా ముఖంగా మేము కాకినాడ సంబంధించిన మావోయిస్టులు ఆనవాళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ అయితే చెప్పారు. సతీష్, ఇప్పటికే మొత్తం వీరే కాకుండా మొత్తం వీరు చెప్పిన విచారణలో వెల్లడవుతున్న వివరాల ప్రకారం కూడా మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా అటు తునిటు ఏదైతే ఉందో ఇటు అమలాపురం బోర్డర్ వరకు కూడా మొత్తం ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం వస్తున్న సమాచారం మేరకు అయితే మాత్రం ఇంకా పలువురిని అయితే ట్రేసింగ్ చేసే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మాత్రం అదుపులోకి అయితే ఇద్దరిని తీసుకున్నారు. ఇంకా మరి కొందరు తీసుకునే అవకాశం ఉన్నట్టయితే మాత్రం సమాచారం అందుతుంది. సతీష్.